హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. హాయ్ అండి. ఈరోజు మీ అందరి కోసం చికెన్ తందూరి పిజ్జా అయితే చూపించబోతున్నాను. అది కూడా ఎలా అండి, ఇంట్లో మనం ఏ విధంగా చేసుకోవచ్చో క్లియర్గా చూపిస్తాను. అలాగే బయట రెస్టారెంట్లో పిజ్జా కోసం యూస్ చేసే క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ముందుగా ఈ సిస్టర్ అయితే ఇదిగోండి చూడండి, మైదా బన్ అయితే తీసుకున్నారు. మైదా బన్ అన్నాను కదని బన్ కాదండి, మైదా పిండిని చపాతీ ముద్దలా కలుపుకొని చక్కగా ఇదిగోండి ఈ విధంగా చపాతీలా పెట్టుకోవాలి. అది కూడా కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. ఈ ఫస్ట్ లేయర్గా అప్లై చేస్తున్న సాస్ వచ్చేసి పిజ్జా సాస్ అంటండి. ఇది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను పిజ్జా చేసి మరీ చూపిస్తాను. ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే ఓవెన్ వాటిలో మిషన్స్లో చేసేలా అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు అలానే చేశారు కాబట్టి నేను మాత్రం ఇంట్లో ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఇక్కడ పైన వైట్ కలర్ క్రీమ్ అయితే వేస్తున్నారు కదా, చీజ్ వైట్ క్రీమ్ అండి. చీజ్ అంటే మళ్ళీ చీజ్ వేరే, వైట్ క్రీమ్ వేరే అండి. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకునేలా చెప్తున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ అయితే పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ కూడా వేస్తున్నారు. ఫస్ట్ లేయర్ వచ్చేసి పిజ్జా సాస్ అయితే అప్లై చేశారు. నెక్స్ట్ లేయర్ వచ్చేసి వైట్ చీజ్ క్రీమ్ అప్లై చేశారు. ఆ తర్వాత థర్డ్ లేయర్ అనమాట ఆనియన్స్ వేశారు. ఇంకా తర్వాత ఇదిగోండి క్యాప్సికమ్ ముక్కలు సన్నగా పొడవుగా వేసుకుంటున్నారు. మనకి నచ్చినట్టు మనం కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనము చికెన్ తందూరి చెప్పాం కదా, ఇంకా దీని మీద చికెన్ కూడా వేస్తారన్నమాట. ఇలా ఒక లేయర్గా వేసుకున్న తర్వాత ఒక టొమాటో కూడా అండి చిన్న ముక్క అయితే కట్ చేసి వేశారు ఇక్కడ. ఎందుకంటే మనం ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా వాటరింగ్గా ఉండే వెజిటేబుల్స్ని వేసుకోకూడదంటండి. అలా ఎక్కువగా వేసుకున్నట్లయితే కుక్ అయ్యేలోపు వాటర్ అంతా సైడ్ నుంచి కారిపోయి పిజ్జా అయితే కొంచెం చెడిపోయినట్లుగా అవుతుందంట. చూడడానికి అంత లుక్ అయితే ఉండదంట. సో అందువల్ల తక్కువగా వేశారు. ఇంకా చికెన్ ముక్కలు, ఫ్రైడ్ చికెన్ ముక్కలు ఉంటాయి కదండి, వాటిని వేస్తారనమాట. ఒక్కొక్క పీస్గా చిన్న చిన్న పీసులు చేసి వేశారు. మా హస్బెండ్ ఏమో పక్క నుంచి బాగా తక్కువ చికెన్ వేశారు ఏంటి అని చెప్పి అనేసరికి ఇంకా మా హస్బెండ్ కోసం సరే అండి మీకోసం వేస్తా అని చెప్పి మరో చికెన్ పీస్ అయితే తీసి వేశారు. ఇలా చికెన్ని ఒక లేయర్గా అప్లై చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి చీజ్ వేస్తున్నారు. చీజ్ అయితే ఫ్రిడ్జ్ అవైలబుల్ లేకపోవడం వల్ల కొంచెం మెత్తగా అయిపోయింది. అదే ఫ్రిడ్జ్లో ఉంటే మనము కట్ చేసుకునేలాగా ముక్కలు కట్ చేసుకునేలా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం బాగా మెత్తగా అయిపోయింది. మనము ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అయింది. చూడడానికి కొంచెం అదోలా ఉన్న టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలు చెప్పేది ఏం లేదు. మా హస్బెండ్ అయితే ఇది తందూరినా లేకపోతే చీజ్ పిజ్జానా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అంటూ ఆవిడైతే చేశారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా చీజ్ అప్లై చేసేసిన తర్వాత ఇదిగోండి లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా రెడ్ చిల్లీస్ అయితే స్ప్రింకిల్స్గా వాళ్ళు తీసుకున్నారు. మనమైనా కొంచెం మిక్సీలో చేసేసుకోవచ్చు. ఆ స్ప్రింకిల్స్ పైన అయితే వేశారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, రెడ్ చిల్లీస్ అనమాట. చిన్న చిన్నగా మనము రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అనమాట. ఇంకా ఇంతేనండి. ఫైనల్గా అయితే దీనిపైన తండూరి సాస్ అయితే వేస్తున్నారు. ఈ సాసులన్నీ కూడా వీబా కంపెనీ నుంచి అయితే తీసుకున్నారంటండి. మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ సెట్ చేశాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ తండూరి సాస్ కూడా వేస్తున్నారు. ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం ఒక కుక్కర్ తీసుకొని మధ్యలో ఒక చిన్న బౌల్ని పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్న తర్వాత మనం పిజ్జా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని మనము ఆ బౌల్లో పెట్టుకోవాలన్నమాట. బౌల్ మీద పెట్టాలి. అలా పెట్టి మనము స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మనము కుక్ చేసామనుకోండి, పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. ఏ పిజ్జా అయినా అంతేనంటండి. నేనైతే అడిగి తెలుసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో పిజ్జా సాస్ ఎలా అయితే తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇదిగోండి మనకి పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇదిగోనండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ అండి. అదే మనము ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, ఒక గంట లేదా గంటన్నర వరకు మనల్ని కూర్చోబెడతారు ఈ పిజ్జా తీసుకురావడానికి. కానీ ఇక్కడ ఒక 20 మినిట్స్లో అయితే అయిపోయింది.
చిటికలో అయితే చేసి ఇచ్చేసారండి. చూస్తున్నారు కదా! మనకు కూడా అంతే అండి. ఇంట్లో కూడా ఎంత ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. మీ అందరూ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను మా పిల్లలైతే లాగిన్ చేస్తున్నాం. ఇదిగోండి. మేము తిరునాళ్ళకి వచ్చాం కదా! అందుకని ఆ లుక్ అయితే కనబడుతుంది. మా పెద్ద పాప తీసి మా అమ్మకి పెట్టిందనమాట. మా వారు మాకు వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఇంకా అందరికీ బాయ్ అండి. అలాగే అందరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.